రక్తాన్ని చెమటగా మార్చి పంట పండించినటువంటి రైతాంగాన్ని దోచుకోవడానికి నీ దోపిడీ ముఠాలని ఆయా ప్రాంతాల్లో నియమించుకొని నీ తాడేపల్లి రాజప్రసాదానికి కమిషన్లు చేరే విధంగా ఏ విధమైనటువంటి విధానాలు నీ ప్రభుత్వంలో అమలు జరిగినాయి ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పి అడుగుతా ఉన్నా. తమరి ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలు చేసినటువంటి రైతుల పరిస్థితి ఏమిటి? ఓపెన్ మార్కెట్ను కూడా క్లోజ్ చేయించి ఎక్కడా కూడా రైతులు ఒక కాంపిటేటివ్ ధరకి అమ్ముకునేదానికి అవకాశం లేకుండా తప్పనిసరి పరిస్థితుల్లో రైతు భరోసా కేంద్రాల ద్వారా రికమెండ్ చేసి పంపించినటువంటి ధాన్యాన్ని నీ సివిల్ సప్లైస్ ఎఫ్సిఐకి ఇచ్చేటువంటి డబ్బుల ద్వారా కొనుగోలు చేయించినటువంటి ధాన్యాన్ని రైతాంగానికి ఏ విధంగా డబ్బులు చెల్లించావు? ఒక క్వింటాల్కి వచ్చేసి 225 రూపాయలు ఆంధ్ర రాష్ట్రంలో రైతు దగా పడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అని నీ పార్లమెంటు సభ్యుడు, వైఎస్ఆర్సిపి పార్లమెంటు సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు మాట్లాడలేదా? కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి లెక్కలు తీసి అది వాస్తవం అని చెప్పేసి రైతాంగానికి చూపించలేదా? ఆ 225 రూపాయలు తక్కువ ఇచ్చే డబ్బులు కూడా దాన ధర్మం ఇచ్చినట్టు గతంలో ఈ ప్రభుత్వ పరమైనటువంటి రక్షణ చర్యలు తీసుకోకముందు ఏ విధంగా అయితే దళారులు, దోపిడీదారులు, వ్యాపారులు రైతాంగాన్ని మోసం చేశారో అదే పద్ధతిలో 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు ఆ రైతాంగాన్ని తిప్పి దాన్ని అమ్మిన తర్వాత 5-6 మాసాలకి నువ్వు డబ్బులు చెల్లించినటువంటి పరిస్థితి. ఆఖరికి గత సంవత్సరం నువ్వు సేకరించినటువంటి ధాన్యం డబ్బులు రైతాంగానికి చెల్లించకుండా నువ్వు వెళ్తే ఈనాటి కూటమి ప్రభుత్వం మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం 1674 కోట్ల రూపాయలని ఎన్ని కష్టాలున్నా రైతాంగానికి చెల్లించినటువంటి విషయం మర్చిపోయావా? అది రైతాంగం మర్చిపోయి ఉంటారు, లేదా రైతాంగాన్ని అది మరిపించాలి అనుకుంటున్నావా? రైతు ద్రోహిగా నువ్వు నీ ప్రభుత్వం రైతాంగానికి దగ్గర ధాన్యం కొనుగోలు చేసి 4 మాసాలు 5 మాసాలు డబ్బులు ఇవ్వకుండా నువ్వు వెళ్ళిపోతే ఆ బకాయిలు మొత్తాన్ని కూడా యుద్ధ ప్రాతిపదిక మీద వార్ పుట్టింగ్లో వాటినన్నింటినీ సమకూర్చి చెల్లించినటువంటి పరిస్థితి. నువ్వు రైతుల గురించి మాట్లాడతావు, వ్యవసాయం గురించి మాట్లాడతావు. గతంలో ఉన్నటువంటి సూక్ష్మ పోషకాలకు సంబంధించి, భూసార పరీక్షలకు సంబంధించి గతంలో ఈ ప్రభుత్వం, ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం, ఈనాడు అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం యొక్క సహకారంతో ఆ రోజు భూసార పరీక్షలు నిర్వహించి భూములకి ఏ ధాతు లోపం ఉందో ఆ ధాతువుని అందించి, ఉచితంగా అందించి రైతుల యొక్క భూముల సారాన్ని పెంచి పంట నాణ్యమైనటువంటి దిగుబడులు రావడానికి ఉపయోగపడే విధంగా చేస్తే దాన్ని మొత్తాన్ని రద్దు చేశావు. దేశంలో అగ్రగామిగా నిలిపినటువంటి సూక్ష్మ సేద్యం, బిందు తుంపర సేద్యాలకు సంబంధించినటువంటి విషయాన్ని అటకెక్కించేశావు. మల్లబడినటువంటి బీడు భూముల్ని సాగుకి యోగ్యంగా మార్చడానికి అవసరమైనటువంటి యంత్రాలు, యంత్ర పరికరాలను ఇచ్చేటువంటి పథకాన్ని ఆపేశావు. సస్యరక్షణ చర్యలకు అవసరమైనటువంటి ఈ స్ప్రేయర్లు కానివ్వండి, ఇతర వ్యవసాయ పరికరాలకు సంబంధించినటువంటి సబ్సిడీలు మొత్తాన్ని కూడా రద్దు చేసి వాటిని రైతాంగానికి అందకుండా చేశావు. ఆఖరికి దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీరు, మీతో పాటు ఎవరైతే మాట్లాడుతూ రంకెలేస్తూ తిరుగుతున్నటువంటి అంబటి రాంబాబు గారు, బొత్స సత్యనారాయణ గారు, లేదా మరికొంతమంది ఈ లేళ్ల అప్పిరెడ్డిలు,
ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ గమనించాలి. ఈరోజు రాష్ట్ర ప్రజానీకం మిమ్మల్ని ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నారు. నువ్వు రైతు పక్షాన మాట్లాడే కనీసమైన అర్హత ఉన్న వ్యక్తివా జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు విడిపోయినటువంటి రాష్ట్రం 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్తో వచ్చినటువంటి రాష్ట్రానికి 24,000 కోట్ల రూపాయల రైతు రుణాల్ని రద్దు చేసే దానికోసం 3 విడతలు రద్దు చేసిన తర్వాత ఆ జీవోని రద్దు చేసినటువంటి దుర్మార్గుడివి నీవు. ఆ జీవోని రద్దు చేసిన దుర్మార్గపు ప్రభుత్వం నీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. 8,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ జరగాల్సినటువంటి జీవోని రద్దు చేసి 5 సంవత్సరాలు ఆ ప్రస్తావనే లేకుండా రైతుల్ని నానాహింస పెట్టి నీ ప్రభుత్వ హయాంలో శనగ రైతుల ఆందోళన, మొక్కజొన్న రైతుల ఆందోళన, జొన్నలు పండించిన రైతుల ఆందోళన, రాయలసీమ ప్రాంతంలో నూనె గింజలైనటువంటి వేరుశనగ, నువ్వులు పండించినటువంటి రైతుల ఆందోళన,